ఇక్కడ రెడ్ కలర్ డాట్ దగ్గర ఉంది, ఇది దిత్వా తుఫాన్, ఇది శ్రీలంక అండ్ ఇది ఇండియా మ్యాప్. సో ఇక్కడ మొదలైంది అది యాక్చువల్గా. ఇక్కడ మీకు చాలా టిప్, ఇక్కడ మొదలైంది అది దిత్వా తుఫాన్. అక్కడ అల్పపీడనం కాస్త అది బలపడుతూ వాయుగుండంగా మారి సో శ్రీలంక దగ్గర ఈరోజు ఉదయాన్నే సుమారుగా తెల్లవారుజామున 3-2 గంటల ప్రాంతంలో అది తీరం దాటింది శ్రీలంక దగ్గర. ఇది మూవ్ అవుతోంది సో టువర్డ్స్ ఇది చెన్నై వైపుగా. చూడండి ఇలా ఇది డైరెక్షన్ ఉంది. సో చెన్నై వైపుగా కదులుతోంది. సో చెన్నై దగ్గర ఇది తీరం దాటే అవకాశం. దీని ప్రభావం చూడండి ఎక్కడి వరకు ఉందో. సో ఇదంతా దీని ప్రభావానికి సంబంధించి. సో నెల్లూరు, తిరుపతి ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రజెంట్ ఇది శ్రీలంక దగ్గర ఉండగానే ఇప్పటికీ ప్రభావం కనబడుతోంది. ఇది ఎప్పుడైతే టువర్డ్స్ అప్పర్లో మూవ్ అవుతుంటుందో, ఇంకా ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సో ఇది మూవ్ అవుతున్న కొద్దీ, ఇది ఇలా మూవ్ అవుతున్న కొద్దీ ఇది ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది, ఇది పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి ప్రజెంట్ ఆల్రెడీ నాగపట్నం, పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సో ఇది ఈ టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కొద్దీ ఇటు తిరుపతిలో, నెల్లూరులో, ఆ తర్వాత ఒంగోలు ఇటువైపు ఇంకా మూవ్ అవుతున్న కొద్దీ ఈ తెలంగాణ వరకు విస్తరించి దీని ప్రభావం చూపించబోతోంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మండే రోజు అంటే సోమవారం ఫస్ట్ డేట్ రోజున అది చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు మనకు యాజ్ ఆఫ్ నో డైరెక్షన్స్ చూపిస్తోంది దిత్వా తుఫాన్ది. ఆ తర్వాత ఇక్కడ తీరం దాటే అవకాశం ఉంది. సో సోమవారానికల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో గాళ్ళు కూడా భయంకరంగా వీయొచ్చు. ఆ తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనం చూసాం మోంతా తుఫాన్ ప్రభావం అది ఏపీలో ఎలా చూపించింది, తెలంగాణలో ఎలా చూపించింది అనేది. ఏపీ దగ్గర ఎక్కడైతే ఇది సుమారుగా ఆ తీరం దాటిందో, ఆ తీరం దాటే సమయానికల్లా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీచాయి, ప్రచండ గాళ్ళు వీచాయి, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత దీని ప్రభావం వరంగల్ జిల్లా పైన చాలా పెను ప్రభావం చూపించింది. వరంగల్ జిల్లాలో రోడ్ల పైన భారీగా వరద నీరు చేరింది, చెరువు కట్టలు తెగిపోయాయి, పంటలు మొత్తం నేల కొరిగిపోయాయి. మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల వెంట అది ట్రావెల్ అవుతూ వెళ్తూ వచ్చింది. సో దిత్వా తుఫాన్ యాజ్ పర్ అధికారులు చెప్తున్న ప్రకారంగా శ్రీలంకలో ఉన్నటువంటి ఈ తుఫాన్ ప్రభావం అది డైరెక్ట్గా ఇంకా ఈ డైరెక్షన్ కాదు, స్ట్రైట్ డైరెక్షన్లో ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీరం దాటే అవకాశం. అంటే సుమారుగా ఇక్కడ నెల్లూరు, బాపట్ల, ఒంగోలు ఈ ప్రాంతం దగ్గర గతంలో ఏ రకంగా అయితే కాకినాడ ఆ ప్రాంతం దగ్గర తీరం దాటిందో అలా దాటుతుందని అంచనా వేశారు. కానీ అది ఇప్పుడు దిశను మార్చుకుంటే అది చెన్నై దగ్గర కొంత ఈ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.